హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసానమాట. కొడుతున్నాయి కర్బూజా జ్యూస్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం, వచ్చేసేయండి. ఇంట్లో పిల్లలు అడిగినప్పుడు అప్పటికప్పుడు చేసి పెట్టే కర్బూజా జ్యూస్ చూసేద్దాము. పండిన కర్బూజాని తీసుకున్నాను, దానిని పైన ఉన్న తొక్కంతా పీల్ చేసేసుకున్నాను. సీజనల్ ఫ్రూట్ కదా, ఇది ఒకటి పుచ్చకాయ, అలాగే సపోటా కూడా. ఏ జ్యూస్ అయినా సరే హెల్త్కి చాలా మంచిది. అయితే పాలేసిన ఏ జ్యూస్ అయినా సరే నేను తాగను, నాకు అస్సలు ఇష్టం ఉండదు. మీరు కూడా నాలాగే ఎంతమంది ఉన్నారో పాలేసిన జ్యూసులు తాగకుండా ప్లెయిన్ జ్యూసులు తాగేవాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. కర్బూజాని అయితే ఇలా తొక్క తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని లోపల ఉన్న గింజలన్నీ తీసుకొని ఒక బౌల్లో అయితే యాడ్ చేసుకున్నాను. కట్ చేసుకున్న ముక్కల్ని ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. మనకి కావాల్సిన క్వాంటిటీ వరకు వేసుకోవాలి. నేను పిల్లలిద్దరి వరకే చేస్తున్నాను కదా, అందుకని హాఫ్ ముక్క అయితే యాడ్ చేసుకున్నాను. దానిలోనే టేస్ట్కి సరిపడా షుగర్ యాడ్ చేసుకున్నాను. తర్వాత కాచి చల్లార్చిన పాలు కానీ లేదంటే పచ్చిపాలు కానీ యాడ్ చేసుకోవచ్చు. అందులోనే ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఇది మిల్క్ మేడ్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కర్బూజా జ్యూస్కి ట్రై చేయండి మీరు కూడా. ఒక 2-3 స్పూన్ల వరకు మిల్క్ మేడ్ యాడ్ చేసుకున్నాను. ఇంకా దీనిని మెత్తగా మిక్సీ పట్టేసేసుకున్నాను అనమాట. అంతే, ఈజీగా మన కర్బూజా జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని ఇంకా చల్లగా సర్వ్ చేసుకోవడమే. ముందుగానే నేను సబ్జా గింజలు నైటే నానబెట్టేసేసి పెట్టుకున్నాను. సబ్జా కూడా ఎండాకాలంలో బాడీని హీట్ చేయకుండా జాగ్రత్తగా చూస్తుంది కదా, అందుకని చెప్పేసి గ్లాస్లో సబ్జా గింజలు అలాగే మనం మిక్సీ చేసి పెట్టుకున్న జ్యూస్ కూడా యాడ్ చేసుకున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా నేను చెప్పినట్లు ట్రై చేయండి. దీన్ని చల్లగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.